వెల్కమ్ టు విష్ణు టాక్స్. స్విగ్గీ జొమాటోలకు సవాల్ విసురుతూ కొత్తగా ఫుడ్ యాప్ లాంచ్ చేసిన ర్యాపిడో. అయితే స్విగ్గీ జొమాటోలను కాదని ర్యాపిడో యాప్లో ఫుడ్ ఎందుకు ఆర్డర్ చేయాలి? కొత్తగా ర్యాపిడో కస్టమర్స్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫుడ్ డెలివరీ పేరుతో ర్యాపిడో తెచ్చిన ఆ యాప్ ఏంటి? ఎలా ఆర్డర్ చేసుకోవాలి? మరి ఈ ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ జొమాటోలను కాదని ర్యాపిడో గెలుస్తుందా, లేదంటే ర్యాపిడో స్ట్రాటజీస్ కి స్విగ్గీ జొమాటోలు అసలు కనుమరుగైపోతాయా? నెగ్గేదెవరు, ఓడేదెవరు? రండి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే మరో సరికొత్త యాప్ వచ్చేసింది. ఇప్పటికే రైడింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ర్యాపిడో ప్రస్తుత మార్కెట్ లో స్విగ్గీ జొమాటోలకు పోటీగా కొత్త ఫుడ్ డెలివరీ యాప్ ను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. ప్రస్తుతానికి బెంగళూరులో ఈ కొత్త సర్వీసు ప్రారంభమైంది. ఈ యాప్ ద్వారా తక్కువ ధరకు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ర్యాపిడో ఫుడ్ డెలివరీ సర్వీసెస్ స్విగ్గీ, జొమాటో వంటి భారీ కంపెనీలకు గట్టి పోటీ అందించబోతోంది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో కంపెనీ ఫుడ్ డెలివరీ సర్వీస్ ను ట్రయల్ రన్ ప్రాతిపదికన ప్రారంభించింది. దీనికోసం ర్యాపిడో ఓన్లీ పేరిట ఓ యాప్ లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతానికి బెంగళూరులో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ తరహా సేవల్ని అందించనుంది. ఈ క్రమంలోనే వావ్, ఈట్ పిట్, క్రిస్పీ క్రీమ్ వంటి బ్రాండ్లతో జట్టు కట్టింది. ఈ ప్లాట్ఫామ్ పై చాలా వరకు ఆహార పదార్థాల ధరలు 150 రూపాయల లోపలే ఉన్నట్లు సమాచారం. ఇందులో బైరసాంధ్ర, తవరకేరకే, మండివాలా లేఅవుట్, హొసూర్, సజ్జాపుర రోడ్ లేఅవుట్, కోరమంగళ ఉన్నాయి. యాప్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టెక్ క్రంచ్ రిపోర్ట్ ప్రకారం ర్యాపిడో ఫుడ్ డెలివరీ సర్వీస్ ను ప్రారంభించేందుకు కంట్రోల్ ఎక్స్ టెక్నాలజీస్ అనే సహ సంస్థను ఏర్పాటు చేసింది. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం ర్యాపిడో వైస్ ప్రెసిడెంట్ వివేక్ కృష్ణ అనుబంధ సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారని పేర్కొంది.